సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనం అయినా అంతే. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలి ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. గుర్తుంచుకోండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. ఎవరి దగ్గర నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధను, ఇంకా పరిస్థితులను బయటపడకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కాదంటారా? మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానివేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువ ఆశించడం మొదలు పెడతారు. ఇక మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధను పంచుకుంటే నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలుసుకుని గట్టిగానే కొడతారు. అందుకే ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధలను పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి.